ఆయన రాస్తున్నాడు 11వ వచనం, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వల్ల శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా. మీకు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు చెప్పా, అయితే శరీర సంబంధమైనటువంటి ఫలములను కోసుకొనుట గొప్ప కార్యమా. ఆత్మీయంగా ఉన్నటువంటి ఇప్పుడు సువార్త సేవ చెప్పిన వారు డబ్బులు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. సువార్త చెప్పిన వారు డబ్బులు సంపాదించడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఇక్కడ అనేక వాక్యాలు చూపించవచ్చు. ఇదిగో ఈ కళ్ళను తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టద్దు అంటే, మీకు కళ్ళను తొక్కుతున్న ఎద్దు అంటే కష్టపడుతుంది, మీకోసం సువార్త చెబుతున్నటువంటి నాకు డబ్బులు ఇవ్వాలి, ఇదిగో మోషే చెప్తున్నాడు, ఇదిగో బైబిల్ చెప్తుందని చూపించడం పెద్ద కష్టమేం కాదు. అది మీకు ఈ సువార్త చెప్తున్నప్పుడు, సువార్తలో నిత్యరాజు గురించి తెలియజేస్తున్నప్పుడు, లేకపోతే దేవుడు దీవించేవాడు ఆశీర్వదించాడు అని చెప్పినప్పుడు నాకు ఊరికే డబ్బులు వచ్చేస్తాయి, పెద్ద విషయం కాదు. సువార్త చెప్పినప్పుడు సువార్తలో నుంచి నేను దాన్ని మిస్యూజ్గా కూడా చేయగలను, చేస్తే దాని ద్వారా మీ దగ్గర నుంచి రాబడి తీసుకోవచ్చు, రాబడి కూడా తీసుకోవటానికి బైబిల్ చూపిస్తుంది. కానీ నేను దాన్ని వినియోగించుకోలేదు. వినియోగించుకునే వారు కూడా అవసరాలు అతిగా అవసరాలతోటి వినియోగించుకోమాకండి అని కూడా తెలియజేస్తున్నాడు. అతిగా తీసుకోమాకండి, తీసుకునేది కూడా కొద్దిగా తీసుకుని, అంటే మీ కొరకు మీ అవసరాల కొరకే కోరికలు తీర్చుకోవడానికి కాదు, అంతవరకే మీరు ఉండాలని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు. మీకు ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పి శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట్టు గొప్ప కార్యం కాదు, పెద్ద విషయం కాదు పౌలు గారికి. కానీ ఏం చెప్తున్నాడంటే, ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. ఈ అధికారం ఒకవేళ వీరు ఏం చేస్తున్నారంటే, ఇతరులకు వీరు ఈ అధికారాన్ని వినియోగించుకొని అంటే సంఘ కాపరి అయినటువంటి ఈయనకి కాకుండా అప్పుడు స్పెషల్ గెస్ట్లుగా వచ్చేవాళ్ళు ఉంటారు కదా సంఘాలకి, అలాగే వచ్చిన వారికి తీసుకుంటున్నారు. తీసుకునే అధికారం ఉందంటే అసలు సంఘ కాపరైనటువంటి నాకే అధికారం ఉంది కదా, ఈ సంఘాన్ని కట్టిందే నేను కదా, ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘాన్ని నిర్మించిన వాడిని నేనే కదా. ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువగా కలగదు కదా, మాకు కూడా ఎక్కువగా ఉంది కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. ఈ అధికారాన్ని మేము ఏం చేయట్లేదు, వినియోగించుకోవట్లా. మాకుంది, అధికారం ఉంది, హక్కు ఉంది, మేము తీసుకోవచ్చు, కానీ మేము ఈ అధికారాన్ని వినియోగించుకోవట్లేదు. యేసుక్రీస్తు వారు కూడా అధికారాన్ని పొందుకున్నాడు ఈ భూమి మీద. ఆయన అపవాదిస్తున్నటువంటి ఆస్తులను ఏది కూడా తీసుకోలేదు. 4వ అధ్యాయం మత్తయి సువార్త 1-11 వరకు ఉన్న వచనాల్లో అపవాది ఆయన అన్ని విధాలుగా లోక సంపదను ఇస్తాను మొక్కమంటే ఆయన తీసుకోలేదు. తీసుకోకుండా ఉండటం చేత అధికారాన్ని పొందుకున్నాడు. పౌలు గారు కూడా తనకు కలిగినటువంటి ఆస్తి మొత్తాన్ని విడిచిపెట్టడం వల్ల ఈ లోక అధికారాన్ని పొందుకున్నాడు. అయితే యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది సేవ చేసి ధనాన్ని తీసుకోవటానికి, అలాగే సత్య సువార్తను చెప్పి ధనాన్ని తీసుకోవటానికి పౌలు గారికి కూడా ఉంది. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకోనలేదు. ఈ పౌలు గారు కూడా ఉన్న అధికారాలను వినియోగించుకున్నాడే కానీ, అంటే లోకం మీద ఏ అబద్ధ ధనాన్ని సంపాదించుకోకుండా ఉండటం వల్ల లోకాధికారం మనకు వస్తుంది. అదే సువార్త తెలియజేస్తుంది. లోకాన్ని విస్తారంగా సంపాదించుకుంటే మనం అధికారులం కాదు, సేవకులం కాదు, ఈ లోకానికి చేస్తున్నటువంటి సేవ అవుతుంది. అది లోకాధికారికి సేవ చేస్తున్న వాళ్ళు అవుతాము. కాబట్టి ఈ లోక అధికారాన్ని యేసుక్రీస్తు వారు పొందుకున్నాడు. ఈయన కూడా తన ఆస్తిని వదులుకుని, ఈయన పెంటవల్లి చూసినటువంటి తనకు కలిగినటువంటి సమస్తాన్ని పెంటవల్లి వదిలేశాడు. ఆస్తిని అంతా వదిలేసినటువంటి ఈయన కూడా అధికారాన్ని పొందుకున్నాడు. అధికారాన్ని పొందుకుని యేసుక్రీస్తు వారు బోధకుడయ్యాడు, అలాగే ఈ అపోస్తులుగా, అలాగే పౌలు గారు కూడా అపోస్తుడు బోధకుడయ్యాడు. అయినప్పటికీ కూడా వీరికి అధికారం ఉంది, ధనాన్ని తీసుకోవచ్చు, దశభాగాలు తీసుకోవచ్చు, చర్చి నిర్మాణాలన్నీ తీసుకోవచ్చు, కానుకలను తీసుకోవచ్చు, రకరకాల తీసుకోవచ్చు. కానీ ఈ అధికారాన్ని 9వ అధ్యాయం 12వ వచనం చెప్తున్నాడు, ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. నేనే కాదు, మేము, నాతో ఉన్నటువంటి వారు ఎవ్వరం కూడా, బర్నబాయే గాని సొస్తెనేసే గాని ఎవ్వరం కూడా ఈ అధికారాన్ని ఏం చేయాలా, వినియోగించుకోవాలా. ఈ టీం అటువంటిది. యేసుక్రీస్తు వారి యొక్క టీము, అలాగే పౌలు గారి యొక్క టీము ఎలాంటిదంటే, ఈ అధికారాన్ని, అబద్ధధనాన్ని కావాలని చెప్పే అధికారాన్ని, ప్రజలను అడిగి తీసుకునే అధికారాన్ని వీళ్ళు పొందుకోవాలా.
తండ్రి దగ్గర నుంచి అడిగి తీసుకుంటారు. వీరు తండ్రి అయినటువంటి దేవుడి దగ్గర నుంచి అడిగి తీసుకుంటారు. తండ్రి ఎవరిని ప్రేరేపిస్తారో వారే వీరు అడగకుండా తీసుకొచ్చి ఇస్తారు. ఇటువంటి అధికారం ఉన్నా కూడా ఆ అధికారాన్ని వినియోగించుకోవాలా. ఏ అధికారాన్ని వినియోగించుకున్నారంటే స్వస్థపరిచే అధికారాన్ని వినియోగించుకున్నారు. ఆ ప్రజలకు సత్య సువార్తను చెప్పాలన్న ప్రేమను సంపాదించుకున్నారు. ఆ అధికారాన్ని వారు వినియోగించుకున్నారు. అది ఆ సత్య సంపాదన ఉన్నవాడే ఎవరినైనా సరే స్వస్థత పరచగలడు, ఎవరికైనా విడుదల ఇవ్వగలడు. స్వస్థత కానీ ఏదైనా చేయగలిగిన వాడు ఎవరన్నా ఉన్నారంటే అబద్ధధనాన్ని సంపాదించుకోకుండా ఉన్నవారికే అది కుదురుతుంది. అబద్ధధనాన్ని విస్తారంగా సంపాదించుకున్నవాడు ఎట్టి పరిస్థితుల్లో మీ సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వలేడు. అబద్ధధనాన్ని వదిలేసినటువంటి వారికే స్వస్థపరిచే వరము కానీ అద్భుతాలు చేసే వరాలు కానీ దేవుడు ఇస్తాడు అన్నది బైబిల్ తెలియపరుస్తుంది. తప్పనిసరిగా మీరు గుర్తుపట్టండి. ఈ లోకంలో విస్తారంగా డబ్బులు సంపాదించిన వాడు స్వస్థ వరాలు ఉన్నాయనుకుంటారు మీరు. వారు దెయ్యాన్ని వెళ్ళగొడతారనుకుంటారు. కాదు, అబద్ధధనాన్ని వదిలేసి అధికారాన్ని పొందుకున్న వారి దగ్గర నుంచే ఈ యొక్క అధికారం వస్తుంది. దేవుడిచ్చే అధికారం వాళ్ళు పొందుకోగలుగుతారు. లేకపోతే అబద్ధధనాన్ని విస్తారంగా సంపాదించుకున్నవాడు సాతాను అధికారం కింద ఉన్నవాడని బైబిల్ తెలియపరుస్తుంది. అయితే పౌలు గారు తనకు కావలసినటువంటి తనకు అవసరాలకి ఆయన కష్టపడే పని చేసుకున్నాడు తప్ప ఈ యొక్క ఆ దశ భాగాలు కానుకలకు సంబంధించినటువంటి ఏ అధికారాన్ని ఆయన వినియోగించుకోలేదు. ఎందుకో తెలుసా? క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండాటకే అన్నిటినీ సహించుచున్నాము. ఈరోజు దుర్బోధకులు చూడండి, క్రీస్తు సువార్తకు ఎన్ని అభ్యంతరాలు వచ్చినా అరే డబ్బులు సంపాదించమాకండి, యేసుక్రీస్తు వారికి అవమానం తేమాకండి అంటే విచ్చలవిడిగా ఇంకా రెచ్చిపోతున్నారే తప్ప దేవుని మాట వినేవాడు లేడు. ఇంకా దానికోసం ఎంత దొరికితే అంత జనాన్ని చూసినా ధనాన్ని చూసినా కళ్ళు మెల్లకళ్ళు వచ్చేస్తాయి. వారికి ఇంకా ఏం మాట్లాడుతున్నారో తెలియదు. సువార్తకు అభ్యంతరం కలిగజేస్తున్నామా, సువార్తకి మనం ప్రాణం పోస్తున్నామా అన్నది కూడా తెలియదు. వారు ఏం చేస్తారంటే సువార్తకు అభ్యంతరం కలిగజేస్తారు. పౌలు గారు సువార్తకి ఏ అభ్యంతరం కలుగజేయకుండా ఉండటానికి దశంభాగాలు కానుకలు కూడా తీసుకోలేదు. ఆయన కానుకలు కానీ ఏమి తీసుకోకుండా సువార్తకు అభ్యంతరం కలుగజేయకుండా ఉండటానికి తీసుకునే అవకాశం ఉన్నా కూడా తీసుకోవటానికి ఆయన యోగ్యుడైనా కూడా అధికారం ఉన్నా కూడా తీసుకోలేదు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తీసుకోలేదు. తండ్రి అయినటువంటి దేవుడు ఏది ఇచ్చాడో అది తీసుకుని బ్రతికారు. ఇది క్రీస్తు సువార్తకి ఏ అభ్యంతరం కలగజేయకుండా ఉండే సిస్టమ్ ఏదైతే ఉందో అది ఈ లోక ధనాన్ని మనం అడగకూడదు, అడిగి తీసుకునేది కాదు. సువార్త చెప్పడం అంటే అడగకుండా వారి ప్రేరేపణతో, అంటే మళ్ళీ ఇక్కడ కపటమైన మాటలు చెప్పి డొంక తిరిగిన మాటలు చెప్పి కూడా తీసుకోకూడదు. ఖచ్చితంగా దేవుడు సత్యాన్ని తెలియపరచాలి. అప్పుడు వారు ఇచ్చిందే యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడి చేత మనకు అనుగ్రహించబడింది అనేది గుర్తుపట్టాలి. క్రీస్తు సువార్తకి ఏ అభ్యంతరం కలుగు చేయకుండా ఉండటకు అన్నిటిని సహించుచున్నాడు పౌలు గారు. మనము కూడా సహించాలి. సహించిన వాడే ధన్యులవుతాము. అందుకని అంటున్నాడు ఆయన, అభ్యంతరం కలగకుండా ఉండటాని కోసం ఈ సువార్త విషయమై నేను ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోవటం కూడా ప్రయత్నం చేయలేదు కూడా. సువార్తకు అభ్యంతరం కలుగుతుందని అవకాశం ఉంది, తీసుకోవచ్చు, కానీ తీసుకోలేదు.